రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రేపు లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగగా రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్కు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా 10 లక్షల కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా రేపే జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్కు సుమారు 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే మరో 50% మంది అడిషనల్గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, ప్రతి టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది. ఇక కౌంటింగ్ లో భాగంగా మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ లో అత్యధికంగా చొప్పదండి, యాకుత్పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లున్నాయి. ఇక చేవెళ్ల, మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో 2,80,000 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ తెలిపింది.